కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. యాసంగి రైతు భరోసా పూర్తిగా ఇవ్వకుండా ఇప్పుడు వానాకాలం పంట సాయం అంటున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్తో కేటీఆర్కు సంబంధం ఏంటని చిరుమర్తి లింగయ్య ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారం వచ్చిన రోజు నుండి నేటి వరకు కూడా ఏ ఒక్క మాట కూడా కట్టుబడి ఉండకుండా అబద్ధాలతోటి ప్రజలని, ప్రత్యేకంగా రైతులని దగా మోసం చేయడం అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మనందరం కూడా చూస్తున్నాం. ఎన్నికల ముందు అనే మేనిఫెస్టోలో ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా, కేసీఆర్ ఇచ్చే 10,000 కాదని 15,000 ఇస్తా, మీరు 10,000 తీసుకొచ్చుకోకండి అని చెప్పిన మాటలు మనందరం విన్నాం. కానీ ఈరోజు కేసీఆర్ గారు అడగకుండా, ఎన్నికల మేనిఫెస్టోలో లేకుండానే ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చిన ఘనత ఇలా భారతదేశ చరిత్రలో కేసీఆర్ గారు నిలిచిపోయిన సంగతి మనందరూ తెలుసు. స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి స్థానిక ఎలక్షన్ల కోసమే డ్రామా ఆడుతూ మళ్ళీ రైతు భరోసా ఇస్తా అని చెప్పి మరొక అడుగు ముందుకేసి ప్రజలను మరొకసారి మోసం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారం వచ్చిన రోజు నుండి నేటి వరకు కూడా ఏ ఒక్క మాట కూడా కట్టుబడి ఉండకుండా అబద్ధాలతోటి ప్రజలని, ప్రత్యేకంగా రైతులని దగా మోసం చేయడం అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మనందరం కూడా చూస్తున్నాం. ఎన్నికల ముందు అనే మేనిఫెస్టోలో ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా, కేసీఆర్ ఇచ్చే 10,000 కాదని 15,000 ఇస్తా, మీరు 10,000 తీసుకొచ్చుకోకండి అని చెప్పిన మాటలు మనందరం విన్నాం. కానీ ఈరోజు కేసీఆర్ గారు అడగకుండా